మరి ఈరోజు జరగబోయే ప్రోగ్రామ్కి మన పాస్టర్ గారిని ఆహ్వానించుకుందాం. అందరూ చప్పట్లు కొట్టండి. అందరికీ థ్యాంక్ యూ. సో ఈ ఈవెంట్కి పిలిచిన మన కమిటీ మెంబర్స్ స్వీటీ గారు, లిల్లీ గారు, సలోమి గారు మీకు వందనాలు తెలియజేస్తున్నారు. అలానే ప్రభు పేరుతో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. సో మనం ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు మనం ఒక చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. వాలంటీర్స్ ఎక్కడ? అక్కడది స్పీకర్ ఉంది కదా, ఇక్కడ చేయండి. ఇక్కడ వాల్యూమ్ కొద్దిగా పెంచండి సరేనా? అనుకున్నారు ముందు కూర్చోండి, చైర్ ఖాళీ ఉన్నారో వచ్చి కూర్చోండి. సరే సరే పర్వాలేదు. మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అమ్మ శ్రీలంక ఇటువైపు కూర్చొని శ్రీలంక ఇటువైపు కూర్చొని వెనకాల కూర్చున్నారు. ముందుగా వాలంటీర్స్ వెనకాల సరే మళ్ళీ మనం చేద్దాం. ప్రే చేసుకుందాం. మళ్ళీ మెసేజ్ ఇక్కడ పెట్టుకున్నామా, ఒక డ్రో రాకపోతే అక్కడ చూసుకున్నామా ఒకసారి. యూట్యూబ్లోని ఫేస్బుక్లోని లైవ్ పెట్టుకున్నా చెప్తే సరే ఏం పర్వాలేదు. మళ్ళీ మనం ప్రే చేసుకొని స్టార్ట్ చేద్దాం. మన ప్రోగ్రామ్ కోసం చీఫ్ గెస్ట్ ని పిలిచాం కదా, అతను వెనక కూర్చున్నారు. అతనికి ముందుకు పిలుస్తాం. అందరూ చప్పట్లు కొట్టండి, చప్పట్లు. ఏంటో నా వీళ్ళు అసలు 10 నిమిషాలకి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. అసలు నన్ను ప్రేయర్కి పిలిచారు, కానీ నన్ను ప్రేయర్ చేసుకుని ఇవ్వట్లేదు. ఏంటో వీళ్ళు అసలు నాకేం అర్థం కాదు. సర్లే పర్వాలేదు, మళ్ళీ మనం ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. పాస్టర్ గారు ఒక్క నిమిషం. అయ్యా చాలా మంది వచ్చారు కదా పాస్టర్ గారు, అందుకనే మనం ఇప్పుడు కానుకలు పెట్టేస్తాం. లేకపోతే మనం వెళ్ళిపోతే మన దగ్గర కానుకలు ఉండవు. అవును పాస్టర్ గారు, వాళ్ళు వెళ్ళిపోతే మన కానుకలు ఉండవు. మన డబ్బులు మీరు మీరు ఒక పాట పాడండి పాస్టర్ గారు. సరే సరే నేను ఒక పాట పాడతాను. నేను పాడే పాటకు నా గాత్రం నా యేసే. నేను పాడే పాటకు నా గాత్రం నా యేసే. పాస్టర్ గారు ఒక నిమిషం. వెనకాల భోజనం బండి వచ్చింది. వాలంటీర్ శంకరయ్యా. ఏంటయ్యా మీరు ఇందాక కానుకలన్నారు, ఇప్పుడు భోజనాలు అంటారు. అసలు ఏమనుకుంటారు మీరు? చిన్నపిల్లలు పెద్దలు వచ్చారుగా, భోజనాలు బుకింగ్ చేద్దాం. మీరు కానీ 10 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే భోజనాలు కానుకలు అంటున్నారు. అసలు నేను ఎందుకు పిలిచాడో ప్రే చేయడానికి? అంతా మీరే చేసుకోవచ్చు కదా. సరే పర్వాలేదు, మనం వాక్యం చదువుకుందాం. ఫస్ట్ డే. సో మనం ఇప్పుడు వాక్యం చదువుకుందాం. సరే వాక్యం చదువుకుందాం. ఫస్ట్ ఒక నిమిషం. అమ్మ మనకి బుక్స్ క్యాలెండర్స్ అందుబాటులో ఉన్నాయి. 10 నిమిషాలు కొంటే 50 రూపాయలు, తర్వాత కొంటే 100 రూపాయలు. దొరుకుతున్నాయి, అందరూ తీసుకోవాలి. సరే మనం బైబిల్ చదువుకుందాం. అవి ఫస్ట్ డే. ఈరోజు గణేష్ గారి కార్యక్రమానికి మనం వచ్చాం. ఈ విషయం విన్నాక నాకు చాలా బాధ వేసింది. పర్వాలేదు. సో మన కమిటీ మెంబర్ అయిన స్వీటీ గారిని నేను పిలుస్తున్నాను బైబిల్ చదవడానికి. చాలా బాధగా ఉంది.
మన మధ్య ఈరోజు రమేష్ గారు లేరు, కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? దేవుడు చేసిన దాన్ని ఎవరు తారుమారు చేయలేరు. అసలైతే వాళ్ళు మనల్ని చాలా నవ్వించేవారు, మనల్ని సంతోషపెట్టేవారు. సరే, ఇప్పుడు మనం ఒక వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకోవలెను. అయ్యా అయ్యా మీరు ఏం చదవాలయ్యా? అయ్యా ఇదే కదా అయ్యా చదవాల్సింది. మనం వచ్చింది ఒక కార్యక్రమం అయ్యా, మీరు ఏం చదువుతున్నారు? ఏంటయ్యా మరి ఏ వర్క్ చదవాలి మీరు చెప్పండి. వద్దయ్యా, వేరే వర్స్ చదవండి. సరే, మరి మనం వేరే వర్క్ చదువుకుందాం. బాలుడు నడవవలసిన త్రోవలో అతనిని నడిపించు. అయ్యా ఏంటయ్యా? ఏంటంటే వర్స్ చదువుతారయ్యా మీరు? మరి అయ్యా ముందు చదివితే అదొద్దన్నారు, ఇప్పుడు ఇది చదువుతుంటే ఇది వద్దన్నారు. ఏం చదవాలయ్యా? అవును, మరి మీకు తెలియ ఉంటారు కదా, ఏం చెప్పుకుంటే ఇలా తెలుస్తుంది కదా. అయ్యా ఏంటయ్యా మీరే చదువుకోండి. ఇదిగోండి తీసుకోండి. డే 2. సో ఈరోజు డే 2. ఈరోజు వెడ్డింగ్ డే. మన పెళ్లి కొడుకు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ వెడ్డింగ్ డే ఈరోజు. సో నేను పాట పాడడానికి మన కమిటీ మెంబర్ అయిన ఇది కానీ పిలుస్తున్నాను, ఒక మంచి పాట పాడడానికి. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ వచ్చారు. ఒక చిన్న పాట పాడతారు, 2 చరణాలే. ఏంటయ్యా ఏం పాట పాడుతున్నారయ్యా? మంచి సాంగ్ అయ్యా, ట్రెండింగ్. మీరు వచ్చింది ఏంటయ్యా వెడ్డింగ్ డేకి? ఓకే, ఇంకొక పాట పాడతానయ్యా. పాడండి. అంటే ఒక నిమిషం ఉండండి, మ్యూజిక్ ఏదో ప్రాబ్లం అయింది. ఇష్టమైన పాట, చాలా ఇష్టమైన పాట, చాలా పాపం నీలో ఉన్న పాపం. అయ్యా, ఇంకా ఈ పాట అందరు యూత్కి తెలుసని నేను పాడకుండానే యూత్ పాడేస్తారు. అది చిన్న పాట, రేపు లైన్లో పాడతారు. ఏంటంటే నాకు అట్లా చూస్తున్నాను. మీరే పాడండి అయ్యా, నేను పాడను. ఏంటో వీళ్ళు అసలు ఏం అర్థం కాదు. థర్డ్ డే. సో ఈరోజు బర్త్డే మన ఏంజలీనా పాప బర్త్డే. ఈ పాప 9 years కంప్లీట్ చేసుకొని 10 yearsకి వచ్చింది. సో మన కమిటీ మెంబర్ అయిన సలోమి గారిని పిలుస్తున్నాను, ఒక చిన్న ప్రే చేయండి. మరి ఈరోజు జరగబోయే ఏంజలీనా బర్త్డేకి మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య తండ్రి, ఏంజలీనాకి 9 సంవత్సరాలు పూర్తి చేసి 10వ సంవత్సరం ఇస్తున్నందుకు మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఈరోజు వచ్చి అందరినీ దీవించండి, ఈ కేక్ని కూడా దీవించండి తండ్రి. కూల్ కేక్ తింటూ ఉండగా తండ్రి ప్రభు ఎవరికి ఏ అనారోగ్యం కలగకుండా చూడండి తండ్రి. అందరూ మంచిగా ఇంటికి చేరుకోవడానికి సహాయం చేయండి. ఏ యాక్సిడెంట్ జరగకుండా చూడండి తండ్రి. మరి నేను చేస్తున్న ఈ చిన్ని ప్రార్థనలు దేవుడు పేరు మీద అడిగి వచ్చున్నాం తండ్రి. ఏంటి ఎవరు ఆమె చెప్పట్లేదు? ఏంటి చెప్పేది ఆమె?
మనం ప్రే చేసుకున్నాం. స్తుతి 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 స్తోత్రం 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 తండ్రి. ఈ పిల్లలకి ఏ సిచ్యువేషన్లో ఏం పాడాలో ఏం చేయాలో జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. తెలివిని జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. నేను చేసిన చిన్న ప్రార్థనకి ఆమె